எல்லாருக்கும் வணக்கம். எல்லாரும் எப்படி இருக்கீங்க? நம்ம ஊர்ல போன பத்கம்மா சாங் நல்ல ரெஸ்பான்ஸ் வந்தா இருக்கு. அதுக்காக எல்லாருக்கும் ரொம்ப நன்றி. ఇది మాస్టారు ఏంది తమిళ్లో ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు? అంటే కొత్తగా ఉంటుందని. కొత్తగా కాదు, చెత్తగా ఏంటి తమిళ్లో మాట్లాడుతున్నాను చూస్తారా? సరే కానీ టాపిక్ ఏందో చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పిందంటే నాకు బతుకమ్మ తప్ప ఏం అర్థం కాలేదు తెలుసా? తెలియదు చెప్పు. ఇప్పుడు చెప్పబోయే టెంపుల్కి తమిళనాడుకు మనకు అసలు బతుకమ్మ పండుగ ఎందుకు వచ్చిందో చెప్తా. సరే ఇంకెందుకు లేటు, రెడీ అయ్యి కూడా వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయే టెంపుల్ గురించి మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటా. మీరు చూసింది కరెక్టే. తమిళనాడులో యమలాడ రాజన్న గుడి ఉంది. తమిళ్తో సంబంధం ఏంది, అసలు ఈ బతుకమ్మకు దాంట్లో అసలు లింక్ ఏంది అని మీరు అనుకోవచ్చు. అసలు బతుకమ్మ ఎట్లా వచ్చింది ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ముచ్చట ఏంటంటే, నేను మొన్న గుడికి పోయినా అన్నట్టు మీకు చెప్పుడు మర్చిపోయినా. ఇప్పుడున్న గుడి చుట్టూ మొత్తం కూలగొడుతురు. ఎందుకంటే రోడ్ వైండింగ్ కోసం. ఆ పాత అది మూలవాగు దగ్గర మొత్తం ఇప్పుడు అంతా డిస్ట్రక్షన్ నడుస్తుంది. గుడిని కూడా ఎక్స్టెన్షన్ చేస్తా అన్నారు. చెరువు మొత్తం పూర్తి చేసి ఆల్రెడీ అది పార్కింగ్ చేసేసారు. నేను మా దోస్తుగాడు గుడి పోదామని అనుకున్నాం. పొద్దుగానే లేచి నేను బావి కాడికి వచ్చి మా కూరగాయలని వారించుకొని నేను నా పనికి కంప్లీట్ చేసుకున్నా. ఇక మా ఊళ్ళో శివుని టెంపుల్కి వెళ్ళి ఆడ మొక్కొని ఇక మేము స్టార్ట్ అయినాం. ముందు టెంపుల్ గురించి చెప్తా, దాని తర్వాత స్టోరీ చెప్తా. తెలంగాణ దక్షిణ కాశీగా ఈ గుడిని పిలుస్తారు. ఈ టెంపుల్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఉంటుంది. ఈ టెంపుల్లో బాలత్రిపుర సుందరీదేవి, రాజరాజేశ్వరి అమ్మవారు. టెంపుల్ ఎగ్జిట్ లెఫ్ట్ సైడ్లో అనంత పద్మనాభ స్వామి ఉంటాడు. దాని పక్కనే రాములవారి గుడి ఉంటుంది. పక్కనే వచ్చేసినాం కదా. ఇది జకాపూర్ కదా, సారంపల్లి. ఈ వేములవాడ ఆలయ నిర్మాణాన్ని నిర్మించింది పరీక్షిత్తు అర్జునుడి మనవడైన రాజరాజ నరేంద్రుడు నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణాన్ని రాజరాజ నరేంద్రుడు నిర్మించాడని చరిత్ర చెప్తున్నప్పటికీ దాని తర్వాత కళ్యాణి చాళుక్యుల గవర్నర్ అయిన రాజాదిత్య ఈ ఆలయాన్ని పునఃప్రారంభించాడు అని శాసనాలు చెప్తున్నాయి కూడా. 11th సెంచరీలో మన తెలంగాణ భూభాగాన్ని ఎక్కువ శాతం పరిపాలించింది వేములవాడ చాళుక్యులు. దక్షిణ భూభాగాన్ని చోళులు పరిపాలించారు. చోళులకు వేములవాడ చాళుక్యులకు జరిగిన యుద్ధంలో చోళులు గెలిచారు. ఆ యుద్ధంలో చోళులు గెలిచిన తర్వాత వేములవాడ ప్రాంతాన్ని కొంతకాలం పరిపాలించారు. చోళరాజైన రాజేంద్ర చోళుడు రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న లింగాన్ని రాజేంద్ర చోళ తంజావూరుకు తీసుకెళ్లాడు. అక్కడ బృహదేశ్వర ఆలయాన్ని నిర్మించి ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశంలో అతి గొప్ప ఆలయాల్లో ఒకటైన బృహదేశ్వర ఆలయంలో ఉన్న లింగం సేమ్ ఉన్న లింగం ఇలాంటిదే అంటారు. ఇంచుమించు బృహదేశ్వర ఆలయ శాసనాల్లో వేములవాడ పేరు, మన వేములవాడ గురించి అక్కడ అందులో రాయబడింది. చాలామంది దీన్ని నమ్ముతారు. కొందరు చరిత్రకారులు దీన్ని చర్చిస్తుంటారు ఇప్పటికీ కూడా. అమ్మవారిని బృహదీశ్వరి దేవి మాత అంటారు, అంటే పార్వతీదేవి అని అర్థం. వేములవాడ ఆలయంలో నుంచి శివలింగాన్ని తీసుకెళ్ళినాక అమ్మవారు ఒక్కరిగా మిగిలిపోతారు. అప్పుడు ఆలయం పూజలు ఆపేస్తారు కొన్ని రోజులు. దాని తర్వాత ఆ ప్రజలందరూ, అక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ బృహదీశ్వరి మాతకు తోడుండి బృహదీశ్వరి మాతనే పూల రూపంలో కొలిచి బతుకమ్మగా పేర్చి దానికి బతుకమ్మ అనే పేరు పెట్టుకొని 9 రోజులు, మొదటి రోజు గౌరమ్మని పేర్చి గౌరమ్మని గౌరీదేవిగా నవరాత్రులు పూజలు చేసి అమ్మవారికి తోడుండి అలా చెప్తారు. బతుకమ్మ పుట్టింది వేములవాడలో. ఇది చాలామందికి తెలియదు ఈ స్టోరీ. నేను ఈ టెంపుల్కి వచ్చి దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. నాకు ఊహ తెలియనప్పటి నుంచి మా ఫ్యామిలీతోని వచ్చేటోళ్ళమిడికి ప్రతి సంవత్సరం. ఎట్లా అంటే ఇది ఒక టిపికల్ ఇండియన్ ఫ్యామిలీ జర్నీ. అంటే డైరెక్ట్ ఒకటే గుడికి అస్సలు. అంటే ఇది ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ వేములవాడ రాజన్న గుడి, దాని తర్వాత నాంపల్లి, దాని తర్వాత యాదగిరిగుట్ట, ఇంకా లాస్ట్కు ఏదన్నా చెట్టు కింద అనుకొని అందరం కూర్చొని తిని మంచిగా ఇంటికి వచ్చాం. ఇది మా చైన్. మేము ఎప్పుడు వెళ్ళినా 3 టెంపుల్స్కి వెళ్తాం. మీరు రెగ్యులర్గా వెళ్తే ఏ టెంపుల్కి వెళ్తారు కింద కామెంట్ చేయండి. మేము ఫ్రైడే వచ్చినాం. మరీ ఎక్కువ రష్ లేరు, మరీ తక్కువ మంది కూడా ఏం లేరు. మామూలుగా ఉన్నారు జనాలు. ఒక 40 minutes పట్టింది దర్శనానికి నాకు టైం.
నీళ్ళు మామూలుగానే ఉన్నాయి, మరి ఏం చల్లగా లేవు. మేము ఎల్లుడు కొంచెం లేట్ వెళ్ళినాం, అంటే నా వల్లనే లేట్ అయింది. ఎండ మంచిగా కొడుతుంది. ఈ క్యూలనే నా బట్టలు సగం ఆరినాయి మొత్తం. కానీ ఏ మాట కా మాట, పొద్దున గుడికి వస్తే డే మొత్తం మంచిగా అనిపిస్తాయి. ఇంకా లోపల కొబ్బరికాయ కొడదాం అనుకున్నా, కానీ వాళ్ళే తీసుకొని కొడతారు. నా కొబ్బరికాయ నేను కొడితే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక మళ్ళీ బయటకు వచ్చి గుండం పక్కన లింగం ఉందా, ఇక అక్కడ నేను కొబ్బరికాయ కొట్టిన. ఇక దర్శనం మంచిగా అయింది, కొబ్బరికాయ కొట్టేసిన. గుడి కాడ చేసే కూర్చొని కొబ్బరికాయ తిని బయటకు వచ్చేసినాం. ఇక వచ్చేటప్పుడు గణపతి టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి టిఫిన్ చేసినాం. టేస్ట్ మంచిగా ఉందడ. ఇక ప్రసాదాలు లడ్డూలు కొనుక్కొని ఇక మళ్ళీ ఇంటికి రిటర్న్ అయినాం. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.